వరిలో వేసుకోవాల్సినటువంటి ఎరువులు మనకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో డిఏపి కావచ్చు, 20-20-13 కావచ్చు, లేదంటే 14-35 కావచ్చు, ఈ 10-26-26 ఏ రకమైనటువంటి ఫర్టిలైజర్ రేట్లైనా సరే చాలా వరకు పెరిగిపోయినాయి. మనకు డిఏపి అనేది రూ. 1,350 అందుబాటులో ఉన్నా కూడా ప్రస్తుతం రైతుకి ఇది అందుబాటులో లేదు. ఈ సమయంలో ఏ భూమిలో ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి, ఈ ఫర్టిలైజర్ దొరకనప్పుడు ఆల్టర్నేటివ్ స్ప్రేయింగ్ రూపంలో దీన్ని ఆల్టర్నేట్ రూపంలోకి మార్చవచ్చా, నిజంగా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయా, అలాగే ట్రైఫాస్ఫేట్ లాంటివి వేసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయా, మనం ఈ మన తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఒక బ్యాగ్ 2 బ్యాగులతో పండిస్తున్నారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఒక పంట కాలంలో ఈ ఫాస్ఫరస్ ఎరువులు, ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేవి మనకు కాంప్లెక్స్ అంటే 10-26 కావచ్చు, డిఏపి కావచ్చు, 14-35 కావచ్చు, ఇలా ఈ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఎరువులు అనేది 2 లేదా 3 సంవత్సరాలు 3 బ్యాగులు, లేదంటే ఒక ఎకరాకి 5-6 బ్యాగులు కూడా వేయడం జరుగుతుంది యూరియా కాకుండానే. మనకు నేను రీసెంట్ గా ఈ అమీన్ సాహెబ్ పాలెం ఇటు సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఎకరంలోనే 10 నుంచి 11-15 బస్తాల వరకు కూడా ఈ అడుగు మందులు అనేది వేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ యూరియాతో కలుపుకొని. ఇంత ఎక్కువగా ఫర్టిలైజర్ అనేది నిజంగా వరి పంటకు అవసరమా, ఈ వరి పంటలో జరిగేటువంటి లాస్ ఏంటి, అసలు ఈ ఫర్టిలైజర్ అనేది ఒకప్పుడు ఒక బస్తా వేసినా పని చేయడానికి ఈ రోజు 4 బస్తాలు వేసినా పని చేయకపోవడానికి గల కారణం ఏంటిది, ఈ ఎరువుల యొక్క వినియోగాన్ని ఏ విధంగా పెంచాలన్న పూర్తి వివరాలు కూడా డీటెయిల్ గా కొంచెం సైంటిఫికల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తెలుగు యువ రైతు అనేది ప్రధానంగా న్యూట్రిషన్ యూసేజ్ ఎఫిషియన్సీ సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద మాత్రమే పనిచేస్తుంది. మన రీసెర్చ్ అంతా కూడా మీరు వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. ఏదో అల్లాటప్పాగా నేను నా ఎకరానికి వేసిన రిజల్ట్ వచ్చింది అన్నట్టు కాకుండా ప్రతి విషయం వెనకాల ఉన్నటువంటి సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలో కూడా మీకు క్లియర్ గా వివరించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరి పంటలో చూసుకుంటే ఇది మైక్రోబియల్ యాక్టివిటీ పెరగడానికి అనువైనటువంటి పంట. కానీ ఏ రైతు కూడా ఈ రోజు ఈ భూమిలో మైక్రోబియల్ యాక్టివిటీ పెంచాలని చూడట్లేదు. ఈ మైక్రోబియల్ యాక్టివిటీ అంటే ఏం లేదు, సూక్ష్మజీవుల యొక్క ప్రతిచర్యని, ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా పెరగడానికి ఎవరు కూడా సహకరించట్లేదు. ఉదాహరణకు మనం ఒక ఎకరం పత్తి పంటను తీసుకొని ఒక ఎకరం వరి పొలాన్ని తీసుకుంటే ఈ వానపాములు పెరగడానికైనా, రైతు పరిభాషలో చెప్పుకోవాలంటే ఈ వానపాములు పెరగడానికైనా, లేదంటే భూమిలో సూక్ష్మజీవులు పెరగడానికైనా పత్తి పంటతో పోల్చుకుంటే వరి పంట అనేది చాలా అనుకూలమైనది. ఈ మనకు రైతు పరిభాషలో ఈ ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి జీవన ఎరువులను వాడడానికి కూడా పత్తి పంటతో పోల్చుకుంటే వరి పంట అనేది చాలా అనువైనది. కానీ ఈ రైతులు భూమిలో ఉన్నటువంటి ఈ జీవాన్ని పెంచకుండా ఎంతసేపు ఫర్టిలైజర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఒకప్పుడు ఒక బస్తా బ్యాగ్ వేస్తే సరిపోయినటువంటి ఎరువు ఈ రోజు 10 బస్తాలు వేసినా సరిపోకపోవడానికి కారణం నేలలో ఉండేటువంటి మొబిలిటీ అనేది తగ్గిపోవడం, సాయిల్ యొక్క ఫుడ్ వెబ్ కంటిన్యూటీ అనేది లేకపోవడం. అంతేగాని ఈ రోజు ఏదో ఫర్టిలైజర్ క్వాలిటీ తగ్గడం ఇవి అయితే చాలా మంది నేను రైతులు వింటూనే ఉంటాను, ఈ ఫర్టిలైజర్ యొక్క క్వాలిటీ తగ్గించారు, ఫర్టిలైజర్ యొక్క క్వాలిటీ తగ్గించారు. ఆ రోజు కాదు ఈ రోజైనా పంపుకు 5 గ్రాములు యూరియా ఎక్కువ పైన స్ప్రే చేస్తే మొక్క చచ్చిపోతుంది. క్వాలిటీనే తగ్గించాలంటే మొక్క ఎందుకు వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వాలిటీ అనేది నేలలో పోషకాన్ని ఒడిసి పట్టుకునేటువంటి తత్వాన్ని కోల్పోయింది నేల. మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే నేలలో ఈ పోషకాలని పట్టి ఉంచేటటువంటి పటుత్వాన్ని పెంచాలి. దానికోసం ఏంటంటే మీరు చేయాల్సింది ఒకటి, భూమిలో సాయిల్ కొలాయిడ్స్ ఉండాలి, నేలలో 100% ఈసీ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది సరిగ్గా పనిచేయాలి, ఈసీ సరిపడినంత ఉండాలి. దాంతో పాటుగా సాయిల్ యొక్క అగ్రిగేట్స్ అంటే నేల అనేది గాలిని పోసుకోవడానికి అగ్రిగేట్స్ రూపంలో ఉంటుంది. అంటే పొలుసు మన వాటిని ఏమంటారు అంటే పొలుసుగా నేల ఉంటుంది. ఆ నేల ఉన్నప్పుడు భూమి లోపలికి ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వరి పంటలో ప్రధానంగా ఈ దుంపకుళ్ళు, ఈ మన దుంపకుళ్ళు తెగులు, దాంతో పాటుగా ఈ సుడిదోమ తెగులు ఎక్కువగా అటాక్ చేయకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు గమనించాల్సింది ఏంటంటే పోషకాలు వేయడం కాదు, వాటి యొక్క మొబిలిటీని అనేది పెంచాలి, వాటి యొక్క వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. దానికోసం ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 3 సంవత్సరాల్లో జింక్ సల్ఫేట్ కూడా విపరీతంగా చల్లారు. వాళ్ళందరికీ కూడా 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని యొక్క ప్రభావం కనపడుతుంది. ఏదో మీరు వేసేటువంటి ఫర్టిలైజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి కాబట్టి అక్కడక్కడ చూసేసి ఫర్టిలైజర్ వేస్తుంటారు. వీటి యొక్క ప్రభావం మీకు వెంటనే కనపడదు. 2-3 సంవత్సరాల ప్రొడక్టివిటీ బాగా వస్తుంది. కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ జీవ పరిణామ క్రమం అనేది మెల్లమెల్లగా దెబ్బతిని కూడా వచ్చినప్పుడు 3-4 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రభావం అనేది మీకు పైన కనపడుతుంది. కాబట్టి ఏదైనా ఒక ఎరువు వేసేటప్పుడు దాన్ని మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా నేల యొక్క పటుత్వాన్ని దెబ్బతీయకుండా ఉండాలి, నేల యొక్క స్థిరత్వాన్ని కాపాడేటట్లు ఉండాలి. కాబట్టి ప్రతి రైతుకు కూడా నేనేం చెప్తానంటే వరి లార్జ్ క్వాంటిటీలో ఉన్న వాళ్ళు కంపోస్ట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడున్నటువంటి ఎరువుల వినియోగాన్ని పెంచడంలో సాయిల్ కొలాయిడ్ బెస్ట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కంపోస్టే. మళ్ళీ పెంట ఎరువు తీసుకొని ట్రక్కులు పోయడం వల్ల కూడా దుంపకుళ్ళు వస్తుంది. దాని మీద నేను సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి 100% దీంట్లో చెప్పండి. మీకు వాళ్ళకి కావాలంటే కంపోస్ట్ నాకు మెసేజ్ పెట్టండి, ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భూమిలో పోషకం నిలబడి ఉండాలంటే కర్బనం ఉండాలి, దాంతోపాటు కొలాయిడ్ ఉండాలి, దాంతోపాటు అగ్రిగేట్స్ ఉండాలి, నేల యొక్క ఈసీ అండ్ పిహెచ్ అండ్ ఈహెచ్ అనేది కంట్రోల్లో ఉండాలి.
కాబట్టి దాన్ని అన్నిటినీ కాపాడేటువంటి ఏకైక వ్యవస్థ ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఫర్టిలైజర్ ఏదైనా ఉందంటే అది కంపోస్ట్. మెట్ట పంటల్లో డ్రిప్ పంటల్లో అయితే స్లరీ రూపంలో వాడుకోవచ్చు. ఈ మనకు వరి లాంటి పంటల్లో డ్రిప్ లేని మెట్ట పంటల్లో అయితే మాత్రం 100% కంపోస్ట్ రూపంలో వాడుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల నేల యొక్క స్థిరత్వం అనేది మెరుగుపడుతుంది. ఈ స్థిరత్వం సరిగ్గా ఉన్నప్పుడు ఒక్క బస్తా డిఏపి వేసినా కూడా మీకు పంట పండుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో తెలుగు యువత మా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనకు డిఏపి కట్టల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ గా కంపోస్ట్ వేసుకొని, కంపోస్ట్ వాడుకొని ఎటువంటి 1 డ్రాప్ ఆఫ్ ఫర్టిలైజర్ వేయకుండా కూడా మీకు ఫోలియర్ రూపంలో, అంటే పైన ఫోలియర్ స్ప్రే రూపంలో తెలుగు యువ రైతు అనేది యుఎస్ కి చెందినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మీకు అందించడం జరుగుతుంది. ఇది రైతులకు అందించడం జరుగుతుంది. దీని పైన ఫోలియర్ స్ప్రే చేసుకుంటే ఒక బాటిల్ ఈక్వల్స్ టు ఒక అర బ్యాగ్ డిఏపితో సమానంగా ఉంటుంది. ఖచ్చితంగా దానంత రిజల్ట్ అయితే ఉంటుంది. పూర్తిగా సాధించగలమా అంటే మామూలుగా ఒక ఎకరంలో దిగుబడి పరంగా చూసుకుంటే కనీసానికి ఒక 10 to 15% మాత్రం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎటువంటి ఫర్టిలైజర్ వేయకుంటే. అంతకంటే ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ప్రొడక్టివిటీలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు సాయిల్ సపోర్ట్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది. సాయిల్ సపోర్ట్ చేయకపోతే ప్రొడక్టివిటీ కొంచెం ఆ దరిదాపులో రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా పని చేయకపోవడం అంటూ ఏముండదు. ఇక దాంతోపాటు నేల యొక్క మైక్రోబియల్ యాక్టివిటీ పెంచడానికి అనువుగా ఉంటే స్లర్రీ లాంటివి వాడుకోండి. ఇన్ కేస్ మీకు స్లర్రీ లాంటివి లేకపోతే ఈ బయోపాలిమర్స్ అయినటువంటి సీవీడ్, హ్యూమిక్ వీటిని, దాంతోపాటు మనం ఇచ్చేటువంటి మెటబలైట్స్ ని, దాంతోపాటు మైక్రోబ్స్ కూడా ఎనక్యులేట్ చేయడం కోసం ఎకరానికి ఒక బ్యాగ్ సఫలా గోల్డ్ వేసుకోండి. వరి పంటలో నేను సింపుల్ గా చెప్తాను, ఫర్టిలైజర్ దొరకట్లేదు కాబట్టి 4 బస్తాలు 5 బస్తాలు వేయకుండా కేవలం 1 బస్తాన్నర యూరియాతో, 1 బస్తా డిఏపి, 1 బస్తా సఫలా గోల్డ్ ఇంతవరకు వేసుకొని మీరు వరిలో 100% అధిక దిగుబడి అయితే తీయొచ్చు. ఏమీ లేదు, ఒక బేసల్ డోస్ లో కానీ, లేదంటే నాటుబెట్టిన 20 రోజుల వరకు కానీ 1 బస్తా డిఏపి వేయండి. దాంతో పాటుగా మన సఫలా గోల్డ్ ఒక 20 కేజీలు వేయండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీంట్లో మనకు ప్రధానంగా నేను చెప్పాను కదా, భూమిలో జీవం అనేది ఉండాలని, అలాగే ఈసీ అనేది కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఇచ్చేటువంటి సఫలా గోల్డ్ లో ఈ మెటాబలైట్స్ ఉంటాయి కాబట్టి అవి ఈసీని కంట్రోల్ చేస్తాయి, అలాగే ఈహెచ్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. దాంతోపాటు ఈపీబీ కన్సోరియా ఉంటుంది. ఇందులో ఫాస్ఫరస్ సాలబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇలా అన్ని రకాలైనటువంటి పోషకాలను మొబిలైజ్ చేసేటువంటి 108 పీజీపీఆర్స్ ఉంటాయి. ఈ పీజీపీఆర్స్ అన్ని కూడా మొక్క యొక్క గ్రోత్ లో, అలాగే సాయిల్ యొక్క స్ట్రక్చర్ లో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. మనం ఇచ్చేటువంటి బ్యాక్టీరియాస్ అనేది మైసీలియన్ ఫామ్ చేస్తాయి. ఈ మైసీలియం ఏంటంటే భూమిలో ఒక రకమైనటువంటి పొరలు ఏర్పడి సాయిల్ యొక్క కొలాయిడ్స్ ఏర్పడడంలో, అలాగే నేలలో ఆక్సిజన్ అనేది సరిగ్గా సర్వే అవ్వడంలో చాలా అంటే చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనివల్ల దుంపకుళ్ళు అనేది కూడా రాకుండా ఉంటుంది. ఒక రకంగా దీన్ని ఇది ఈ విధంగా కాపాడుతుంది. దాంతో పాటుగా న్యూట్రిషన్ యొక్క చిలేషన్ జరగకుండా, న్యూట్రిషన్ యొక్క వేస్టేజ్ జరగకుండా ఈ సీవిడ్ హ్యూమిక్ లాంటి ఎలిమెంట్స్ అనేది వాటిని ఒక పాలిమర్ లాగా ఉపయోగపడి, నేచురల్ పాలిమర్ లాగా ఉపయోగపడి వాటి యొక్క వినియోగాన్ని పెంచుతాయి. కేవలం 1 బస్తా డిఏపి చాలు. 100% 1 బస్తా డిఏపి కానీ, 1 బస్తా 20% కానీ, ఇన్ కేసు ఇవి రెండు కూడా దొరకని పక్షంలో 1 బస్తా 14-15 కానీ, 1 బస్తా 10-26 కానీ వేసుకుంటే సరిపోతుంది. బేసల్ డోస్ లో ఇవి మాత్రం సరిపోతుంది. యూరియాని స్ప్లిట్ డోసెస్ లో హాఫ్ బ్యాగ్ 3 సార్లు వేసుకోండి. వీటికి తోడుగా జస్ట్ ఎకరానికి ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు ప్లాంట్ బూస్టర్, మీ యొక్క సాయిల్ స్ట్రక్చర్ ని తగ్గట్టుగా 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు ప్లాంట్ బూస్టర్ కలిపి చల్లుకున్నట్లయితే సాయిల్ ద్వారా వేసేటువంటి ఫర్టిలైజర్ సరిపోతుంది. దాంతో పాటు పైన ఫోలియర్ స్ప్రే నేను చెప్పాను కదా, ఇది వాడుకోవడం వల్ల ఫాస్ఫరస్ యొక్క వినియోగం పెరుగుతుంది. డిఏపి కూడా, పొటాష్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒక ఎకరానికి ఒక 1/2 లీటర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఫాస్ఫరస్ అండ్ పొటాష్ యొక్క రేషియో అనేది సరిపోతుంది. ఈ మాత్రం మేనేజ్మెంట్ తో, అలాగే వచ్చేటువంటి ప్రతి పెస్ట్ కూడా మీకు దాని తగ్గట్టుగా పెస్టిసైడ్స్ అనేది మీరు వేసినటువంటి గతంలో వాడినటువంటి పెస్టిసైడ్స్ ఆధారంగా, లేదంటే మీకు ఉన్నటువంటి పురుగు ఉధృతి ఆధారంగా పెస్టిసైడ్స్ కూడా తెలుగు యువరైతేనే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఫర్టిలైజర్ ఎక్కువ వేసిన పంట వేస్తుంది అని ఆలోచనతో కాకుండా ఫర్టిలైజర్ యొక్క ఎఫిషియన్సీని పెంచుతూ వ్యవసాయంలో ముందుకు సాగండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నన్ను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు వాట్సాప్ ద్వారా నేనైతే రిప్లైలు అందిస్తాను. అలాగే ప్రతి రైతన్న అగ్రికల్చర్ లో ముందుకు రావడానికి మేము చేసే ఈ ప్రయత్నంలో మీరు మీ వంతు సహకారం అయితే ఖచ్చితంగా అందించండి. కొంచెం ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది వీడియో, కాబట్టి ప్రతి రైతు షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.